మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. 144 సంవత్సరాలకు వస్తుంది మహాకుంభమేళ. మరి ఈ సంవత్సరం మహాకుంభమేళ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. ఉత్తర భారతదేశం అంతా కూడా దైవ నామస్మరణతో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మరి ఆ కుంభమేళాకి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ విషయాలను తప్పకుండా పాటించాల్సిందే. పాయింట్ నెంబర్ 1, మనం ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తాం కాబట్టి మనం ట్రైన్ జర్నీ చూస్ చేసుకోవడం చాలా బెటర్. బస్ ద్వారా కానీ ఓన్ వెహికల్ ద్వారా కానీ వెళ్తే సుమారు 16 కిలోమీటర్ల దూరంలో వెహికల్స్ ని స్టాప్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి కుంభమేళా జరిగే ప్రదేశం వరకు కూడా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి బెటర్ టు అవాయిడ్ బస్ అండ్ కార్ జర్నీస్. సో అదే మనం ట్రైన్ జర్నీ చూస్ చేసుకుంటే కేవలం 4 to 5 కిలోమీటర్స్ దూరంలో మనకి కుంభమేళా జరుగుతుంది. సో అక్కడ నుంచి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఫుడ్ ఫెసిలిటీ. వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి కూడా కుంభమేళా జరిగే ప్రదేశంలో అడుగడుగున కూడా ఫుడ్ కి ప్రాబ్లం లేకుండా ప్రసాదాలని భోజనాలని అందిస్తున్నారు. అండ్ మెయిన్ గా నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే మనం ఫ్రీగా తినేయచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 3, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కుంభమేళాకి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా కుంభమేళాని 3 భాగాలుగా చేశారు. అవి సెక్టార్స్, కాటన్ పాండ్స్ అండ్ ఘాట్స్. అండ్ కుంభమేళా జరిగే ప్రదేశాన్ని ఈ సెక్టార్స్ కి వచ్చేసరికి మనకి మొత్తము 24 సెక్టార్స్ ఉన్నాయి. కుంభమేళా జరిగే ప్రదేశమైన ప్రయాగరాజ్ ని కూడా 3 విభాగాలుగా విభజించారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జూసి. ఈ జూసి ఏంటి అంటే ప్రయాగరాజ్ నది ఏదైతే ఉందో దానికి కుడి వైపులో ఉంటుంది. సో ఇక్కడ మనకి 17 నుంచి 21 సెక్టార్ల వరకే ఉంటాయి. సో ఇక్కడ మనం స్నానాలు చేసుకోవడానికి కానీ ఉండడానికి కానీ అలాగే ఫుడ్ కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సెకండ్ వన్ హరిలాగంజ్. ఈ హరిలాగంజ్ నదికి ఎడమ వైపున అంటే నదిని దాటుకొని మనం అటువైపు వెళ్తే సో అక్కడ ఆ భాగాన్ని హరిలాగంజ్ గా పేర్కొన్నారు. సో ఇక్కడ ఈ హరిలాగంజ్ లో మనకి సుమారు 5, 6, 7, 8, 9, 10 ఇలా మొత్తం మనకి 9 సెక్టార్లు ఉంటాయి. ఇక్కడ కూడా అకామిడేషన్స్, ఫుడ్ అండ్ స్నానాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ ద సంగం. ఇది థర్డ్ వన్. సో ఈ సంగం ఏంటంటే మనకి ఇది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి సో మనం కేవలం వెళ్ళి మేము స్నానాలు మాత్రమే ఆచరించి వస్తాము అని అనుకునే వారికి, అక్కడ స్టే చేయలేము అని అనుకునే వరకు సంగం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో సంగం మెయిన్ రోడ్ నుంచే దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానాలు ఆచరించి తిరిగి వచ్చేయచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 4, సెక్టార్ 6 లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. హరిలాగంజ్ లో ఉన్న ఈ సెక్టార్ 6 కి ఎవరైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ అక్కడ మాత్రం హై సెక్యూరిటీ ఉంటుందండి. అక్కడ స్వామివారికి బంగారు ఆభరణాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఉండడానికి నాట్ అలౌడ్, కంప్లీట్ టైట్ సెక్యూరిటీతో ఉంటుంది. లేదు మేము హరిలాగంజ్ లోనే ఉండాలి అని అనుకుంటే మాత్రం మనకి సెక్టార్ 18 లోపల అకామిడేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ పెద్ద పెద్ద పీఠాల ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అనునిత్యం అక్కడ భజనలతో కీర్తనలతో సందడిగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, సో ద మెయిన్ మనకి కుంభమేళా అంటాని ఎక్కడెక్కడి నుంచో కూడా అఘోరాలు, నాగ సాధువులు ఇక్కడికి వస్తారు. సో వాళ్ళందరినీ మీరు చూడాలి, వారితో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు 19, 18 అండ్ 20 సెక్టార్స్ లో ఉంటారు. సో కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని రావచ్చు. అండ్ ఫైనలీ సెక్టార్ 1. సెక్టార్ 1 లో మనకి మొత్తం ప్రైవేట్ అకామిడేషన్స్ ఉంటాయి. పర్ డే పర్ హెడ్ 200 అలా చార్జ్ చేస్తారు. అండ్ మిగిలిన సెక్టార్స్ లో కూడా ప్రైవేట్ అకామిడేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 1000 to 2000 చార్జ్ చేసి అకామిడేషన్స్ కూడా ఇస్తారు. సో అది మీ విష్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రీ అకామిడేషన్స్ లో ఉంటారా లేదా ప్రైవేట్ గా ఉంటారా, దట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ గవర్నమెంట్ కూడా మనకి సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా వచ్చే భక్తులందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ మేము తప్పిపోయాము, దారి తెలియట్లేదు అని ఇలాంటి చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా కూడా నో ప్రాబ్లం. అక్కడ ప్రతి ఒక్కరికి కూడా అడుగడుగునా కూడా పోలీస్ వాళ్ళు టైట్ సెక్యూరిటీని పెట్టి అనునిత్యం కూడా 24/7 మనకి గైడ్ చేస్తూ ఉంటారు. సో మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటూ కుంభమేళా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ కూడా హ్యాపీ జర్నీ.